కానీ మమ్మల్ని నాకు 18 సంవత్సరాలు నాకు మొగుడు చనిపోయాడు సార్. ఇంత ఉన్నప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి పెంచుకున్నాను సార్. ఇప్పుడు 6 అడుగుల కొడుకుకి వేసుకున్నాను సార్ నేను. ఏం చెప్పమంటారు సార్? ఏం చేసినా అని చెప్పమంటారు సార్? తప్పేం చేసిండో చెప్పు, దొంగనా, తాగుపోతుండేనా, లేకపోతే ఏమో తప్పు చేసిండని చెప్తున్నా సార్. ఏం చేయలేడు సార్. అది ఏం ఆచారం వచ్చిందో నాకు కూడా అర్థమవుతలేదు సార్. ఎవరికి చెప్పాలన్నా కూడా నాకు సమజ్ పడతలేదు. ఏమి అంత అన్యాయం అయిపోయింది సార్. నా ఘోరం. పోయినాం, పాస్వర్డ్ తీసుకుపోయినాం, నిజామాబాద్ రాజేశ్వరి అక్కడ పోయినాం. కొద్దిసేపు మంచిగా ఉన్నాడు. అమ్మను పడుకో అన్నాడు. బెడ్ మీద పడుకుంటే నీళ్ళు ఇవ్వమంటే సార్లు వద్దమ్మా నీళ్ళు ఇవ్వక బాబు కంటే, సరే సార్ ఎప్పుడు ఇవ్వాలంటే చెప్తామమ్మా అప్పుడు ఇయ్యరు అన్నారు. సరే అని చెప్పేసి కొద్దిగా బెడ్ మీద పడుకొని నన్ను చూసి ఎక్కువ చేస్తుండని కొద్దిగా బయటకు వచ్చిన సార్. అంతే కథ ఇట్లా లేచిండు అంటే సార్ అప్పుడే ఇట్లా అట్లా బెడ్ మీద కాళ్ళు తీసేసిండు సార్. పైన 5వ ఫ్లోర్ తీసుకుపోయింది అక్కడ ప్రాణం పోయింది సార్. అంతే ఏమి మాట్లాడలేదు సార్. ఇంతే బాగా జరిగింది. అసలు ఏం లేదు. ఈ పిల్లల పరిస్థితి ఏం చేయాలి సార్? నేను ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి తీసుకొని భర్త చనిపోతే కొడుకులో తీసుకొని బాధపడ్డా. ఈ పిల్లలు తీసుకొని ఏడికి పోతున్నాను ఇప్పుడు. ఈ చిన్న చిన్న పిల్లలు గడుపుతానండి. 26వ డేట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎక్కడ పోవాలి నేను? ఎక్కడ పోయింది? నేను బతకాలి ఇప్పుడు? ఎవరున్నారు ఇప్పుడు నాకు? ఇక కూతురైనా కొడుకైనా చూసుకుంటున్నా సార్. ఏం చేస్తా ఇప్పుడు? అనిపించింది ఏం లేదు సార్. ఏదైనా చెట్టు కింద బతికించుకుంటా సార్. దానికి మించి నేను ఏం చెప్పాను సార్? మీకు నమస్కారం. నేను ఏం చెప్పలేను. జరిగింది ఇది. వేరేది ఎక్కడన్నా మీరు కనుక్కున్నా నా ఏమన్నా కనుక్కో. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ ఎవరన్నా కూడా మీరు కనుక్కోండి. నేను ఏదో దాకా తల్లి కొడుకుల మేము కొట్టుకోలేము. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగితే కండ్ల ముంగట మాతోటి మంచిగా తిరిగే క్యాండిడేటే ఇలా కావడము. ఇప్పుడు మీరే కాదు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా అదే బాధపడుతున్నారు. మాకు ఒక్కసారి కూడా ఒక మాట అనేవాడు కాదు, మాతోటి అందరు కలిసిమెలిసి ఉండేవాడు అని చెప్పేసి చెప్తున్నారు మీ కొడుకు. సార్ ఏమైందో అసలు ఆచారం ఏం కూర్చుందో నెత్తిలో ఏం మైండ్ పెట్టుకున్నాడు. ఏమన్నా సడసా తెచ్చిందా ఏమన్నా ఎవరు చుట్టుకుందని పేర్లా మాకు అర్థం కాలేదు సార్. ఎవరితోని కయ్యమాడేటోడు కాడు. అందరికీ నవ్విపించేటోడు, నవ్వేటోడు. ఎంత అవసరం వచ్చినా కూడా ఎవరికేం చెప్పేటోడు కాడు. ఇంకా నవ్వి వాడే ఎదురు చెప్పేటోడు. వేరే వాళ్ళగా సమస్య సార్. మాకే మోసం చేసి వెళ్ళిపోయాడు. అంతే సార్. మమ్మల్ని ఇడిచిపెట్టేసిండు. మమ్మల్ని మోసం చేసేసిండు. తల్లిని ఇడిచిపెట్టేసిండు, పిల్లల్ని ఇడిచిపెట్టేసిండు సార్. దాని తప్ప ఏమి లేదు సార్. ఏం చెప్పాలి సార్? ఇక ఏమి లేదు జరిగింది సార్.